మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నా ఛానల్ ఎందుకు చూడాలి అని. నా ఫస్ట్ వీడియోకి నా ప్రజెంట్ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంది. నా వెయిట్ లాస్ ఎలా జరిగింది, నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను, అదంతా మీకు తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ని చూడండి, అన్నీ ఉంటాయండి. బ్లాగ్స్ ఉంటాయి, వెయిట్ లాస్ రెసిపీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కటే పర్టికులర్గా చేస్తే మీరు కూడా బోర్ అయిపోతారు కదా. సో అప్పుడప్పుడు ఫర్ ఏ చేంజ్ బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. అన్నిటినీ ఎంకరేజ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు అందిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వెయిట్ లాస్ ఎలా అయ్యాను అనేది కూడా ఈ వీడియో కింద నేను ట్యాగ్ చేస్తాను. అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అన్ని డీటెయిల్స్ పూర్తిగా క్లారిటీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా తగ్గుతారు. 1 year అయితే పట్టింది వెయిట్ లాస్ అవ్వడానికి. ఎలా చేసుకున్నాను అంటే అంతా మన చేతుల్లోనే ఉంటుంది. నేనైతే ఎటువంటి సప్లిమెంట్స్ వాడలేదు, వాడమని నేను సజెషన్ కూడా ఇవ్వను ఎవరికి కూడా. 85 kgs ఉన్నప్పుడు నా ఏజ్ వచ్చేసి 34 years అండి. కానీ ఏజ్ కన్నా 4 years పెద్దగా కనిపించేదాన్ని. అందరూ కూడా చాలా పెద్దది అని ఆంటీ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు నా ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 36 years. ఇప్పుడు నా ఏజ్ కంటే 4 years చిన్నగా ఉంటున్నాను. నేను నా కూతురు బయటకు వెళ్ళామనుకోండి, అందరూ మీ సిస్టరా అని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ చెప్పించుకోవడానికో ఒకళ్ళ నుంచి కాంప్లిమెంట్ తీసుకోవడానికో వెయిట్ లాస్ అవ్వలేదు. నా ఆరోగ్యం కోసమే నేను వెయిట్ లాస్ అయ్యాను. మీరు కూడా ఆరోగ్యం కోసమే వెయిట్ లాస్ అవ్వాలి తప్ప వేరే దేనికోసమో కాదు. మనం ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఏమంటారు వేరే ఫ్యాషన్ షోస్కి వెళ్ళము, ర్యాంప్ వాక్కి వెళ్ళము, దేనికి వెళ్ళము. సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. మనకి నచ్చినట్లు బట్టలు వేసుకోవాలి, లేదా మనకి నచ్చినట్లు ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండాలి. అంటే వెయిట్ లాస్ అయితే తప్పకుండా. ఓన్లీ నేను జీరో నాలెడ్జ్తో నా ఓన్గానే నేను అన్నీ నేర్చుకొని తగ్గానే తప్ప వేరే ఎక్కడో కోచింగ్ తీసుకోలేదు. కొంతమంది కోచింగ్ తీసుకునే స్తోమత ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర టైం ఉండదు బయటికి వెళ్ళి చేసేంత. కాబట్టి ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ వెయిట్ తగ్గాలి అని అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఇది మాత్రం నిజం. నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అంటే, మార్నింగ్ లేచిన తర్వాత రోజు ఒక గ్లాస్ వామ్ వాటర్ అయితే తాగేదాన్ని. ఆ తర్వాత ఏదైనా వర్కౌట్, జుంబా కానీ వాకింగ్ కానీ అలాంటిది ఒక 1/2 hour చేసుకునేదాన్ని. ఆ తర్వాత ఓట్సే తీసుకున్నానండి. అది మీరు ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. సోకుడు కానీ, ఓట్స్ జావ కానీ, ఓట్స్ ఉప్మా కానీ ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఓట్స్ ఎందుకు తీసుకోవాలంటే ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా తొందరగా హెల్ప్ అవుతుంది. అందుకనే నేను ఓట్స్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. చియా సీడ్స్ విత్ చియా సీడ్స్ పుడ్డింగ్, చియా పుడ్డింగ్, ఓట్స్ పుడ్డింగ్ అలాగా చేసుకున్నారంటే మీకు చాలా నచ్చుతుంది. ఫస్ట్లో కొంచెం మనకి ఏదైనా నచ్చదు, తర్వాత చిన్నగా తిన్నారనుకోండి మీకే చాలా బాగుంటుంది. అసలు వదిలిపెట్టలేరు కూడా. మీకు రోజో 2 రోజులో చేసి వదిలేసేది కాదు. మనం క్రమం తప్పకుండా దీనిని మినిమం ఒక 3 months మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ప్రతి పని కూడా మనం తినే ఆహారం దగ్గర నుంచి, చేసే పని దగ్గర నుంచి అన్నీ కూడా క్రమం తప్పకుండా చేయాలండి. అలా చేసినప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది. అంతేకాని ఏదో ఒక రోజు 2 రోజులు చేసామా బోర్ కొట్టేసింది, లేదా 1 week చేసామా వదిలేసామా అంటే అవ్వదు. మీకు 1 weekలో రిజల్ట్ అయితే ఎప్పుడూ రాదు. మినిమం 3 months క్రమం తప్పకుండా చేయండి, అప్పుడే రిజల్ట్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వకముందండి నాకు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని కాదు. అలాగే నా పని నేను చేసుకోవాలన్నా లేజీగా, బద్ధకంగా, ఒళ్ళంతా బరువుగా ఇలా అనిపించేది అనమాట. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. అప్పుడు నాకు విపరీతమైన చెమటలు పట్టడం కూడా ఉండేది. ఇప్పుడు ఎంత పని చేసుకున్నా తేలిగ్గా అనిపిస్తుంది. పరిగెత్తుతున్నాను, ఉరుకులు పెడుతున్నాను, చకచకా పనులు చేసుకోగలుగుతున్నాను, ఏటంటే అటు వెళ్ళగలుగుతున్నాను, ఏదంటే అది వేసుకోగలుగుతున్నాను. సో ఇవన్నీ జరుగుతున్నాయి నా లైఫ్లో. అయితే నేనే చాలా చేంజెస్ చూసానండి. నేను లావు ఉన్నప్పుడు కూడా ఎవ్వరు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎప్పుడు నువ్వు ఇంత లావు ఉన్నావు తగ్గు అని ఎవ్వరు చెప్పలేదు. ఎందుకంటే మనం వాళ్ళ కళ్ళకి అందంగానే కనిపిస్తాం మన వాళ్ళకి, కాబట్టి వాళ్ళు మనకి ఎప్పుడూ చెప్పరు. కాబట్టి మనమే రికగ్నైజ్ చేసి థైరాయిడ్ వల్ల మాత్రమే నేను లావు అయ్యాను. కాబట్టి ఇది నా చేతుల్లోనే ఉంది తగ్గడం అని అనుకున్నాను. నా థైరాయిడ్ రిజల్ట్ కూడా రివర్స్ అయిపోయింది. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి నా వీడియోస్ తప్పకుండా చూడండి, ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ వెయిట్ లాస్ వీడియోస్ పెడతానా అంటే అలా ఏమీ ఉండదు అని చెప్పాను. ఆల్రౌండ్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు అన్ని విధాలుగా ఎంటర్టైన్ అవుతారు, బోర్ కూడా అవ్వరు. కాబట్టి నిజంగా సిన్సియర్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నా ఛానల్ని సజెస్ట్ చేయండి.